హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మార్నింగ్ చేసినటువంటి వీడియోలో చాలామంది అనేక రకాలైనటువంటి డౌట్స్ అడగడం జరిగింది. డిఎస్సి ఉంటుందా అని చెప్పేసి నేను చెప్తే 25,000 పోస్టులతోనే డిఎస్సి ఉంటుందా సార్, ఇది నిజమేనా సార్ అని చెప్పేసి అందరు అడుగుతున్నారు. 25,000 పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పాను. అందులో డిఎస్సి కూడా ఉన్నది, డిఎస్సితో సహా అని చెప్పడం జరిగింది. మీరు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. మిత్రమా, ఇక్కడ ఒకటి గమనించాలి. 6,000 పోస్టులతో డిఎస్సి అనేది ఉంటుంది. అయితే టెట్ ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి కన్నా ముందు టెట్ అనేది ఉంటుందా లేదా అనేది చాలామంది డౌట్ అడుగుతున్నారు. మరి క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మార్నింగ్ చేసినటువంటి వీడియోలో నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. వెంకటరామరెడ్డి సారు ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అందులో నేను ఏం చెప్పానంటే, ఇక్కడ మీరు గమనించండి, ఇంక్లూడింగ్ డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మనకు 25,000 పోస్టులకు సంబంధించి రకరకాలైనటువంటి నోటిఫికేషన్స్, అందులో డిఎస్సి ఒక 6,000 ఉంటుంది. మిగతావి అంగన్వాడీలు ఉండొచ్చు, విఆర్ఓ ఉండొచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మీరు గమనించాలి. కాబట్టి డిఎస్సి మాత్రం ఇందులోనే ఉన్నది. కాబట్టి 6,000 పోస్టులకు సంబంధించి మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మళ్ళీ ఇందులో ఎస్జిడి పోస్టులు ఎన్ని ఉంటాయి సార్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది మనకి ఇంకా క్లారిటీ అనేది లేదు. మరి ఎస్జిడి పోస్టులే అత్యధికంగా ఉండబోతున్నాయి. కానీ మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉంటాయి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్టుకు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి తెలవాలంటే కనుక మనకు మరి ఈ మార్చి మంత్ ఎండ్ వరకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి తెలంగాణ శాసనసభ ఈరోజు ఒక మైలురాయి అయినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ఆమోదించనున్నది. కాబట్టి మరి ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు విడుదల చేయడానికి మార్గం అనేది మరి సుగమం చేస్తుంది. కాబట్టి మరి డిఎస్సితో సహా ఇక్కడ మీరు గమనించాలి, డిఎస్సితో సహా 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అనేవి ఏప్రిల్ మరియు జూన్ మరి ఆ యొక్క మాసాల్లో మరి ఖచ్చితంగా విడుదల చేయబడతాయి అన్నట్టుగా ఇక్కడ మనకు తెలపడం జరిగింది. అయితే ఇక మరి టెట్ ఎప్పుడు ఉండబోతుంది, డిఎస్సి ఎప్పుడు ఉండబోతుంది, టెట్ పరీక్షలు ఎప్పుడు, డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఏంటనేది ఒకసారి క్లారిటీ తీసుకుందాం. అంటే ప్రధానంగా ఇప్పుడు అభ్యర్థులందరూ అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే, డిఎస్సి కన్నా ముందు టెట్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఏప్రిల్ మొదటి వారంలోనే టెట్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. జూన్లో దీని యొక్క పరీక్షలు ఉండవచ్చు. అయితే మే మంత్ ఎండ్ కానీ లేదంటే జూన్లో మరి మొదటి వారంలో కానీ ఈ యొక్క టెట్కు సంబంధించినటువంటి పరీక్షలు ఉండవచ్చు. ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 నెలల్లో గమనించినట్లయితే వివిధ ప్రవేశ పరీక్షల యొక్క ఆన్లైన్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఖరారై ఉన్నది. కాబట్టి పరీక్షలు ఆన్లైన్ సెంటర్లో మరి జరపడానికి ఆ యొక్క షెడ్యూల్ అనేది దొరకాలి. ఇక సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ఏప్రిల్ చివరి వారంలో లేదా జూన్లో మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఏప్రిల్ చివరి వారంలో, లేకపోతే అప్పుడు ఒకవేళ సాధ్యం కాకపోతే గనక జూన్లో మరి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మరి అప్పటి వరకు టెట్ నడుస్తూనే ఉంటుందండి. టెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? టెట్ పరీక్షలు అయిపోయిన తర్వాతనైనా లేదంటే మనకు ఏప్రిల్ చివరి వారంలో అయినా కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు అంటే కనుక మరొక ఆప్షన్ ఏముందంటే కనుక టెట్ మరియు డిఎస్సి రెండు కూడా షెడ్యూల్స్ అనేవి ఒకేసారి ప్రకటించి మరి టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు మనకు సమాచారం. ఇది నాట్ అఫిషియల్, సోషల్ మీడియాలో మనకు విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి అంశం ఇది. ఇది కొంత మేరకు నిజమే అని మనం అనుకోవచ్చు, ఖచ్చితంగా విశ్వసనీయమైన సమాచారం మేరకైతే. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ ఒకటే గమనించాలి, డిఎస్సి కన్నా ముందు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. అయితే టెట్కు డిఎస్సికి మధ్య ఎక్కువ వ్యవధి అనేది, గ్యాప్ అనేది ఉండదు మిత్రమా. మీరు జాగ్రత్తగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని మీరు ఎక్కువగా ఉపయోగించుకుంటేనే చాలా మంచి మార్కులు సాధించగలుగుతారు. కాబట్టి దీనిని గ్రహించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.